వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రకుంట ఏనుమామూలు శివారులో రాజకీయ అండదండలతో ముగ్గురు వ్యక్తుల సహకారంతో కొన్ని ఇళ్ల కాంపౌండ్ వాళ్లను దౌర్జన్యంగా కూలగొట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న 84 మంది ఫ్లాట్ల యజమానులు లబోదిబోమంటూ అక్కడికి వెళ్లి కబ్జా కోరులను అడ్డుకుని పోలీసులను ఆశ్రయించారు. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించగా ఏనుమామూల గీసుకొండ పోలీసులు తమ పరిధి కాదని అంటున్నారని, తమకు న్యాయం చేయాలని బాధితులు పల్లం రాజు, శ్రీనివాస్, బండి చందర్, యాకయ్య, రాము, లక్ష్మణమూర్తి, జి సుజాత, విజయశ్రీ, దొంగరి రమేష్, రమాదేవి, అజ్మీరా, రఘు, రవీందర్, మామిడి సాంసుందర్లు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. మాకు సహకరించినారు. పోలీస్ సిబ్బంది మమ్మల్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టమనగా మేము అందరం పోలీస్ స్టేషన్ ఫ్లాట్లు గల వాళ్ళు అందరం పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత మరల మా మీద దౌర్జన్యం చేసిన వ్యక్తులు మరలా మిల్లరు ఒక పొక్కలు వేసే మిషన్తో వచ్చి పిల్లర్ పొక్కలు వేసే మిషన్తో వచ్చి మరలా వర్క్ స్టార్ట్ చేయగా మరలా 100కు డయల్ చేసినాము. వచ్చి ఇప్పుడు పని ఆపినారు. మాకు సరైన న్యాయం చేయగలరని మా మనవి. 2011లో ఉన్న తర్వాత నేను 2012లో మాత్రం గ్రామ పంచాయతీలో పర్మిషన్ అప్లికేషన్ పెట్టిన తర్వాత మాత్రం పేపర్ ప్రకటన సూత ఇచ్చిన 2012లో నాకు పర్మిషన్ వచ్చేసింది. నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, బోర్ వేసుకున్నా. కట్టుకున్న తర్వాత ఏమైంది అంటే ఇప్పుడు వచ్చేసి నాది ప్లాట్, కరెంటు బిల్లు కడుతున్నాం, ఇంటి బిల్లు కడుతున్నాం, అన్నీ ఉన్నాయి నా దగ్గర. అతడితో సహా మొత్తం ఉన్నాయి, పేపర్తో సహా ఉన్నాయి. రాత్రిపూట వచ్చేసి ఇది మాది అని చెప్పేసి దౌర్జన్యంగా మాత్రం ఇక్కడ నా ఇల్లును కూలగొట్టిన ఒక 10 లక్షల రూపాయలు ఆస్తి నష్టం చేసిండ్రు. మీటర్ ఎత్తుకపోయిన్లు, కరెంటు మోటార్ సుధా మొత్తం ఎత్తుకపోయిన్లు. ఈ రోజున వచ్చేసి ఒక 200 గుండాలతో వచ్చి మమ్మల్ని మాత్రం భయభ్రతులు మాత్రం మిమ్మల్ని చావకూడదు ఈ భూమి అని చెప్పేసి మమ్మల్ని అంటాను. దీనికి పోలీసు వారు మాత్రం సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను. నా పేరు బెల్లి సాంబయ్య. 2009 సంవత్సరంలో నీలావరపు రంజిత్ కుమారు కల్లూరి వీరయ్య దగ్గర నుండి వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజాపేట గ్రామంలో